కాసులు ఇస్తావా కేసు రాయమంటావా అంటూ డీటీ బెదిరించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. సంవత్సరానికి ఒకసారి డిఎస్ఓకి ₹1,00,000 తనకు 50,000 ఇవ్వాలంటూ ఓ రేషన్ షాప్ డీలర్కు గుంటూరు ఈస్ట్ డీటీ భాస్కర్ రావు హుకుం జారీ చేశాడు. అంతేకాకుండా డబ్బులు లేకపోతే తన దగ్గర వేరే మార్గాలున్నాయి చూపిస్తానని డీలర్ను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతి నెల 3,000 నుండి 5,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని బాధిత రేషన్ షాప్ డీలర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి డిఎస్ఓ భాస్కర్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఈస్ట్ డిప్యూటీ తహసీల్దార్ గారు భాస్కర్ గారు, మీ రేషన్ షాప్ను మీరు చేయాలంటే షాప్కి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి హుకుం చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా చేశారు, అట్లాగే ₹1,00,000 ఇచ్చాం. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ₹1,00,000 ఇస్తేనే మీ షాప్ మీకు కొనసాగిస్తామని చెప్పేసి అని బెదిరిస్తున్నారు. మీ ప్రతి రేషన్ షాప్ను కొంచెం ఇబ్బంది పెట్టేస్తున్నారు. మేము రేషన్ కొనాల్సిందే, ప్రతి పలానా నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాల్సిందే, నేను చెప్పిన రేటుకి ఇవ్వాల్సిందే అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీ కార్డుదారులకి ఇబ్బంది లేకుండా సకాలంలో అందరికి పంపిణీ చేస్తున్నాం. ఆయన చెప్పిన ప్రకారంగా నల్లబజార్ ఎవరికైతే ఇవ్వాలో సుబ్బారావు, కొమ్మరపు ప్రసాద్, నాగేశ్వరరావు గారు అవి ఇలా ఇవ్వమని చెప్పేసి హుకుం చేస్తున్నారు. ఇవ్వకపోతే షాపులు మాత్రం మా సీజ్ అయిపోతే కేసులు పెట్టేస్తారు, మమ్మల్ని బెదిరించేస్తున్నారు. దాదాపు సరికి ₹1,00,000 మాత్రం ఒక్కసారికి ఇచ్చాము. ప్రతి నెల మాత్రం ఖచ్చితంగా ₹3,000 షాపు 3,000 వసూలు చేస్తాం. ఒక షాపుకి ₹3,000 మేము ఇస్తున్నాం ప్రతి నెల. ఒక్కొక్క షాపుకి ₹1,00,000 ఇచ్చాము డ్వాక్రా షాపులకి. మిగతా షాపులకి ఏదైనా సరే నేను చెప్పిన రేటుకి ఇవ్వాలి, నేను చెప్పిన ప్రకారం చేస్తేనే మీరు చేయగలుగుతారు, లేదా ₹5,000 ₹8,000 ఇవ్వాల్సిందే నెలల మామూలు. రాత్రి మేము జనాలు పంపిణీ చేసే టైంలో వచ్చి డీటీ భాస్కర్ గారు బయట పట్టుకుని బియ్యం తీసుకొచ్చి మా షాప్లో వేసి, ఏం సార్ మా షాప్లో బియ్యం వేస్తున్నారంటే, అమ్మ బయట దొరికినాయి మీకు ఇబ్బంది లేదు ఆటో అతనితో పిటిషన్ రాయించుకొని బయట కూర్చోబెట్టి ఇవి మీ దగ్గరే దొరికినాయి అని చెప్పి నేను రాస్తాను కేసు, మీరు డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు, నా మీద మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు మీరు కలెక్టర్ గారికి, డబ్బులు ఎవరు మీరు కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తారా అని చెప్పని మా మీద కేసు రాశారు సార్ రాత్రి. సార్ ఎందుకు సార్ అలా చేస్తారంటే ఇంకా చెప్పలేని మాట మాట్లాడుతున్నారు సార్ ఆయన మాత్రం. అది సార్ ఇబ్బంది పెడుతున్నారు. ఆయన తీసుకొచ్చారు సార్, తీసుకొచ్చి లోపలేసి అతనితో పిటిషన్ రాయించుకొని మేము అక్కడికి ఏం సార్ ఇలా వేస్తున్నారు వేయకూడదు కదా అని చెప్పారంటే, మీకు ఇబ్బంది లేదమ్మా నేను ఉన్నాను కదా అన్నారు సార్. అని తర్వాత అతను బయట కూర్చోబెట్టి ఇప్పుడు మీ దగ్గర దొరికిన రాస్తారు ఏం చేస్తారు మీరు అని చెప్పని మాట్లాడుతున్నారు సార్. మా ఉదయం బీపీడో అయిపోయి సార్ ఇంజక్షన్ చేయించుకోవాలని తను బీపీడో అయిపోతాను. తర్వాత ముందు నువ్వు సంతకం పెట్టి తీసుకెళ్ళి మీ ఉదయం చెప్పి నాతో సంతకం పెట్టించున్నా సార్. పిటిషన్ మీద నాకు సంతకం పెట్టించుకొని అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చారు సార్. 11ంటికి మమ్మల్ని బయటకు పంపించారు సార్. 5 రోజులు బట్టి చెప్తున్నాం సార్. ఇంతవరకు ఏమీ ఇబ్బంది లేదు. 1 year బ్యాక్ కూడా అమౌంట్ ఇచ్చాము, అడిగారండి. మళ్ళీ అమౌంట్ అడుగుతున్నారు. అన్నిసార్లు ఇవ్వాలంటే ఇబ్బంది కదా, అట్లా ఇబ్బంది పెట్టారు సార్. అది అడిగారు ఖర్చులు చేసుకోవాలి. మా షాపులో మేము చేసుకోవాలంటే ఆయనకి అమౌంట్ కడితేనే చేసుకొని ఇస్తారా సార్ మమ్మల్ని.